చూస్తే పౌలు కొరింథీ సంఘానికి ఒక మాటను ఇస్తా ఉన్నాడు. అది ఏం చెప్పొచ్చు అని అంటే జాగ్రత్త, ఒక జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ జాగ్రత్త? నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే నిల్చున్నాం అనుకుంటున్నామో వాళ్ళం ఏం చేయాలంట అంటే తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం నిల్చున్నాం అంటే దేవుడు అంటే పౌలు కూడా ఏమంటా ఉన్నాడంటే మీరు నిల్చున్నారని తలంచుకుంటా ఉన్నారు. ఒకవేళ మీరు తలంచిన విధంగా మీరు నిల్చొని ఉంటే పడకుండా చూసుకోండి అని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటిది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. వర్షాకాలం వచ్చిందంటే ఏం చేస్తాం చెప్పండి? జాగ్రత్తలు ఏం తీసుకుంటాం? టీవీలో మారుమోగిపోతూ ఉంటుంది. ఎక్కడ నీళ్ళు కూడా ఉండొద్దు, కూలర్లో నీళ్ళు ఉండొద్దు, వాటన్నిటిని పడబోయండి. ఇంకా కరెంటు విషయమే జాగ్రత్త, ఎక్కడైనా కరెంట్ వైర్స్ ఉంటే ఇది ఒక రకమైనటువంటి జాగ్రత్త. ఇంకా బయటికి వెళ్ళేటోళ్ళు కొంచెం అందంగా కనపడాలనుకున్న వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకుంటారు? సరైన తిండి ఉండదో తెలియదు, కానీ వారికి మొహం పైన అందం పైన ఉన్నటువంటి ఆపేక్షతో ఏం చేస్తారు? ఫేస్ క్రీమ్స్ అని రకరకాలని ఎండకి మొహం పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు మంచి తల్లిదండ్రులు లేకపోతే ఒక మంచి చెప్పాలంటే ఒక సిటిజన్ ఏం చేస్తారంటే రాజేష్ అన్నకు బాగా ఉపయోగపడుతుంది. పిల్లల కొరకై ఇన్సూరెన్స్ చేస్తాడు. జాగ్రత్త. దేని గురించిన జాగ్రత్త? భవిష్యత్తును గురించిన జాగ్రత్త. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? ఈ మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటే మెడికల్కి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదే. ఎన్ని జాగ్రత్తలు మంచివే. దేని గురించి అని అంటే కేవలం భూమి మీద ఉన్నప్పుడు నువ్వు మంచిగా బతకడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మనం కూడా ఏమనుకుంటా ఉన్నాం? దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఎలాంటి విజయం ఇచ్చాడు మనకి? అన్న చెప్తా వచ్చాడు కదా, జయోత్సాహంతో అనంటే మనం చాలా చిన్నగా చెప్పాం. ఎంత గొప్ప విజయం అంటే ఇది చాలా పెద్ద విజయం. అసలు అది మామూలు విజయం కాదు. కొరింథీలో చెప్పాడు కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పగలిగే దమ్మున్న వ్యక్తి కానీ, పరిశుద్ధత ఉన్న వ్యక్తి కానీ, సామర్థ్యం కలిగిన వ్యక్తి కానీ, భూమి మీద మనం చెప్పుకున్న దేవుళ్ళు కానీ, మనం ఆచరించిన దేవుళ్ళు కానీ, మనుషులు కానీ, పెద్దోళ్ళు కానీ, ఇంకా చెప్పాలంటే స్వామీజీలు ఎవ్వరు లేరు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణాన్ని ఎదిరించి మాట్లాడేంత ధైర్యం లేరు. ఎందుకంటే ఆ తర్వాతే వాళ్ళకి మరణం రావచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి మరణం పైన విజయం లేదు వాళ్ళకి. కానీ ఎవరికి ఉంది విజయం? మనకుంది విజయం. అయితే ఈ విజయం వచ్చింది కరెక్టే, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ విజయం చేజార్చుకుంటాం మనం. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చేజార్చుకుంటాం. అంటే మనకు ఫైనల్ కాలే. అంటే మన పిల్లాడు ఇప్పుడు ఉంటాడు, 10th క్లాస్ అనుకోండి, వాడికి మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అన్నీ వస్తాయి, చివరి వరకు వస్తాయి. మధ్యలో ప్రీ ఫైనల్ ఉంటుంది, క్వార్టర్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయో మాకు తెలియదు. రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రీ ఫైనల్ వరకు వాడు ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయి, మెరిట్ మార్క్స్ వచ్చాయి, ఫైనల్లో పోయినాయి. వాడని పనికి వస్తాడు చెప్పండి? 10th క్లాస్ ఫెయిల్ అంటామా ఏమంటామా అని? లేదు, మావాడు ప్రీ ఫైనల్ దాకా మంచి మార్క్స్ వచ్చినాయి. వాడు ప్రీ ఫైనల్ వరకు వాళ్ళ ఏదో లోపం ఉంది, కొన్ని జాగ్రత్తలు తీసుకోలే. అప్పుడు టీచర్ మన దగ్గరకు వస్తుంది, ఏమండి మేము డైరీలో రాసాము, మీ అబ్బాయిని గురించి పేరెంట్స్ మీటింగ్లో చెప్పాము, వాడు మ్యాథ్స్లో కొంచెం వీక్ ఉన్నాడు, లేదా కొంచెం వాడు యాక్టివ్గా లేడు, ఈ సబ్జెక్ట్లో యాక్టివ్గా లేడు, ఇక్కడ కొంచెం వాడిని స్ట్రెస్ చేయమన్నాం, కొంచెం ట్యూషన్ పెట్టమన్నాం, మీకు చాలా జాగ్రత్తలు చెప్పాం కదా, మీరు పట్టించుకోలేదు, చివరాఖరికి వచ్చే వరకు వాడు దాంట్లోనే తప్పిపోతా వచ్చాడు అని చెప్తుంది టీచరు. అంటే ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ జాగ్రత్త పాటించకపోవడం వల్ల వాడు ఎంతగానైతే దేని గురించి అయితే ఏ విజయం గురించి అయితే ఆశించాడో ఆ విజయం తను కోల్పోతా వచ్చాడు. మన క్రైస్తవ జీవితంలో కూడా బలలో చేసేటువంటి మనము ఎక్కడున్నాం, ఎటువంటి జాగ్రత్తలు ప్రభు మనకు చెప్పాడు, ఆ జాగ్రత్తలు మనం పాటించే వారంగా ఉన్నామా, పడిపోయిన వారంగా ఉన్నామా? జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు దీన్ని ఏమాత్రం కూడా అలసత్వంగా తీసుకోవద్దు. మన హృదయాలకు చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. మొదటిగా మనం చూస్తే వేటి విషయం మనం జాగ్రత్తగా ఉండాలి అనంటే చాలా విషయాలను బట్టి మనం నిలుచున్నాము అనుకుంటాం. ఇప్పుడు అదే కదా కొరింథీయులకు రాస్తూ చెప్పాడు పౌలు, తాను నిలుచున్నాను అని అనుకుంటాడు క్రైస్తవుడు. చాలా విషయాల్లో నేను నిలుచున్నాను అనుకుంటాడు, నేను పడిపోలేదు, నిలుచున్నాను అనుకుంటాడు. అందుకే పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే కొరింథీ సంఘం అంటే అది ఆషామాషిగా ఒక నామకార్థ క్రైస్తవ్యం నుంచి తీసుకొచ్చినటువంటి సంఘం కాదు. ఘోరమైనటువంటి దుష్టత్వంలో, పాపంలో
యథేచ్ఛగా పాపంలో జీవిస్తున్నటువంటి కొరింథీ సంఘాన్ని ఒక క్రమమైనటువంటి విధంగా ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి సంఘంగా పౌలు తన యొక్క సువార్త ద్వారా దేవుని కృపచేత కాపాడుతూ వచ్చినటువంటి రోజుల్లో రాసినటువంటి పత్రిక అది. అంటే ఎగ్జాక్ట్గా మనం కూడా దేవుని ఎంతగా మన జీవితాల ద్వారా ఆరాధిస్తూ ఉన్నాం, మన జీవితాల ద్వారా దేవుని గణపరుస్తాం అనుకుంటా ఉన్నాం, దేవుని బలలో యోగ్యంలో చేయి వేస్తాం అనుకుంటా ఉన్నాం. అయినా సరే కొరింథీ సంఘానికి మాట్లాడినటువంటి లోపాలు ఏమైనా జాగ్రత్తలు మనం తీసుకునే వారంగా ఉన్నామా, లేదా తీసుకుంటున్నామా, లేక ఆ జాగ్రత్త విషయంలో తప్పిపోయామా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. మొదటిగా చూస్తే ఒక జాగ్రత్త మనకు బాగా తెలుసు. మొదటిగా అది ఎల్లప్పుడూ అందరు చెప్తానే ఉంటారు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. తర్వాత వారు తెలియకే అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకొనుము. విస్తారమైన పనిపాటల వలన నేను 3వ వచనం దాకా ఎందుకు చదివించానంటే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోమన్న దేవుడు ప్రవర్తనకు దగ్గర సంబంధం కలిగినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అందులో 2 క్యారెక్టర్స్ వచ్చాయి, గమనించారా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అన్నప్పుడు ఒక 2 క్యారెక్టర్ని, ఒక క్యారెక్టర్కి ఆపోజిట్ క్యారెక్టర్ని కూడా ఇక్కడ ఉంచాడు. చెప్పండి, ఏం చూస్తా వచ్చాయి ఇక్కడ? మన బుద్ధిహీనులు, తర్వాత బుద్ధిహీనులు ఉన్నారనంటే బుద్ధి కలిగిన వారు కూడా ఉంటారు కదా. అంటే బుద్ధిహీనులు బుద్ధి కలిగిన వారు ఇద్దరు ఉంటారంట. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? వాళ్ళు జాగ్రత్తగా చూసుకోరు. ఎక్కడికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి పోవునప్పుడు బుద్ధిహీనులు ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉండరు. బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏమనుకుంటాడంటే బుద్ధిహీనుడు, నేను వెళ్ళేది మందిరానికి, నేను కడగబడింది యేసుప్రభు రక్తంలోనే అనేటువంటి తలంపు కలిగి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే తన వైఖరి బుద్ధిహీనత్వం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. మనం బైబిల్లో చూస్తాం, మత్తయి సువార్తలో ఎవరిని చూస్తాం చెప్పండి? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు. బుద్ధి లేని కన్యకలు చేసిన పని ఏంటి, బుద్ధి గల కన్యకలు చేసిన పని ఏంటి చెప్పండి? అక్క రాదక్క, తెలుసా ఇది? విన్నారా ఎప్పుడైనా? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తా వచ్చారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఏం లేదు. చదువుతారా? చదువున్నారండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 5 అంట బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అంటే నువ్వు దేనికి వెళ్తున్నావు? ఇప్పుడు అది పరలోక రాజ్యం, ఇది మందిరం. మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా దేవుడు చూసుకోమనే విషయాల్లో ప్రాముఖ్యమైన సంగతి సిద్ధపాటు కావాలి. దేనికోసం మందిరానికి చెప్పండి? ఆ విషయంలో ఎలా ఉన్నాం, మన వైఖరి ఎలా ఉంది? ఆ జాగ్రత్త రక్షణ పొందిన తొలి దినాల్లో నుంచి ఇప్పటి వరకు మన జీవితాలు ఎలా ఉంది చూసుకోవాలి. అంటే ఎందుకు ఈ మాటని అంటానంటే, బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? మందిరాన్ని అలవాటుగా ఆచారంగా గత దినాల్లో కూడా నువ్వు చేస్తూ వచ్చావు. చేయలేదు చెప్పండి? ఎలా చేస్తూ వచ్చావు? అక్కడికి వెళ్తే ఒక కొబ్బరికాయ కొడితే, అక్కడికి వెళ్ళి ఒక కోడినిస్తే, అక్కడికి వెళ్ళి ఒక మేకనిస్తే, అక్కడికి ఒక పుణ్యతీర్థానికి ఒక 3 రోజులు తిరిగి వస్తే, ఇది ఎలా చేస్తావు నువ్వు? నీ శరీరంలో కేవలం శరీరం పనిచేస్తుంది, శరీరం కనపడుతుంది, నీ హృదయం మాత్రం ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీ ప్రవర్తన మందిరానికి వచ్చే ముందే జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు నీ సిద్ధపాటు, వాళ్ళు రావాల్సింది నూనెతో రాలే. ఇక్కడ మనం 2 జాబితాల్లోనే ఉండాలి. బుద్ధిహీనులుగా ఉన్నామా, బుద్ధి లేనటువంటి వానిగా ఉన్నామా? దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చేత మనల్ని మనం ఎంతగా కడుక్కోవాలని ఆశపడుతున్నాం, ఇది మన సిద్ధపాటు. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ వారంలో దేవుడు నాలో ఏం గమనించాడు, నేను ఏ విషయాల్లో తప్పిపోయా? ఎక్కువగా ఆత్మీయంగా ఎదగాలనుకునే వారిలో కొన్ని కనిపిస్తాయి. అంటే ఎక్కడ తప్పిపోతున్నావు? కొంచెం పతనం కనిపిస్తూ ఉంటుంది, కొంచెం పడిపోయిన అనిపిస్తూ ఉంటుంది, దేవుడు మాట్లాడితే బాగా అనిపిస్తూ ఉంటుంది.
అప్పుడు ప్రభువుని మనం ప్రార్థించుకొని మంచి సిద్ధపాటుతో ఇక్కడికి రావాలి. నీ హృదయాన్ని ఖాళీ చేసి, దేవుడా ఎటువంటి మాట వచ్చినా సరే నా హృదయానికి నాకు తగినట్టుగా, నా అక్కర కొలది ఏ మాట వచ్చినా సరే ఆ మాటకు తగినట్టుగా అని నేనేం చేసుకోవాలి, నేను మార్చుకోవాలి అనేటువంటిది కలిగి రావడం అనేది ఏమవుతుంది? సిద్ధపాటు. అంతే కదా రాధక్క? అంతే కదా. ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే ఏం ఆలోచించి వెళ్తాం? మధ్యాహ్నం ఖచ్చితంగా లంచ్ ఉంటుందా ఉండదా? మధ్యాహ్నం భోజనం అయితే ఆశించి వెళ్తాం. అని ఏం చేస్తాం? ఇంటిగా నుంచి తినేసి వెళ్తాం. బాగా ఏం చేస్తాం? తినకుండా కడుపు ఎక్కువగా ఖాళీ చేసుకొని కొంచెం అక్కడ మంచి కర్రీస్ ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది, తినడానికి ఇష్టపడతాం. అదేవిధంగా ఆ సిద్ధపాటు అక్కడ బాగుంటుంది. పనికి వెళ్ళినప్పుడు పని దగ్గర సిద్ధపాటు ఉంటుంది. పని దగ్గర అయితే నానా రకాలైనటువంటి సిద్ధపాట్లు ఉంటాయి. ఓనర్ వచ్చినప్పుడు ఒక సిద్ధపాటు ఉంటుంది, ఓనర్ లేనప్పుడు ఒక సిద్ధపాటు ఉంటుంది. అంటే అక్కడ మన శరీరాన్ని పని యొక్క అలసట నుంచి తప్పించుకోవడానికి చాలా సిద్ధపాటుతో వెళ్తాం. చెప్పాలంటే చాలామంది ఆ సమయంలో ఒకవేళ ఖాళీ దొరికితే పడుకోవడానికి దాన్ని ఏమంటారు, ఒక చాప లాంటివి తీసుకెళ్తారు. ఇవి 100 రోజుల పనులు ఎక్కువ చూస్తూ వచ్చేవాడిని నేను. నా డిగ్రీ అయిపోయిన కొత్తలో 100 రోజుల పనులు చూసేవాడిని. ఎప్పుడైతే అటెండెన్స్ వేయడానికి వస్తాడో ఆ ఫీల్డ్ ఆఫీసరు, వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బాగా కష్టంగా తవ్వుతున్నట్టు కనిపిస్తారు. ఎప్పుడైతే ఆడు వెళ్ళిపోయాడు అటెండెన్స్ చేసుకొని, వెళ్ళిపోయిన తర్వాత ఏ చెట్టును చూసుకుంటారు, ఇంకేదైనా చూసుకుంటారు, అక్కడ విరామం తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ ఉంటుంది సిద్ధపాటు. అయితే మందిరానికి వచ్చినప్పుడు మనం బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉన్నామా, బుద్ధి కలిగిన వారుగా? బుద్ధి కలిగిన వారు ఏం ప్రవర్తించాలంటే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి నీ కొరకు ఎందుకు ఏర్పాటు చేశాడు అనేటువంటి ఆలోచన కలిగిన వారంగా మనం ఉండి ఆ ఆలోచనతో దేవుని మందిరానికి రావాలి. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం అనగానే మనకు వచ్చేది ఒకటి, దేవుని స్వరాన్ని వినాలి, తర్వాత దేవునికి మన స్వరాన్ని వినిపించాలి. అంటే దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. రెండవదిగా ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినాలి. తర్వాత మన స్వరం ద్వారా దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. అంటే మనం ఈ విధంగా దేవుడు ఆశించినట్టుగానే సరైనటువంటి సిద్ధపాటుతోనే మన జీవితాల్లో ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా అని దేవుడు జాగ్రత్తగా చెప్తాడు. కొరింథీ సంఘం మనతో పోల్చుకుంటే 100 రెట్లు శ్రేష్టమైనటువంటి సంఘం. ఎందుకంటే కొరింథీ సంఘంలో వ్యాపార లావాదేవీలు విరివిగా జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి పాపం చాలా ఘోరంది. మాట్లాడుకోవడానికి కూడా ఆ పాపం చాలా భయంకరమైనటువంటి పాపం. అటువంటి పాపంలో నుంచి యేసు ప్రభువారు నీ పాపాన్ని తీసివేయడానికి భూమి మీదకి వచ్చారన్నప్పుడు ఆ పాపం అంతటినీ వదిలివేసి వాళ్ళు యేసు ప్రభువారి వైపుగా వచ్చారు. ఒక సంఘంలో కూర్చబడ్డారు, సంఘంలో ఉన్నారు, సంఘంలో అన్నీ జరిగిపోతూ ఉన్నాయి, మంచి సంఘంగానే కొనసాగుతూ ఉంది. కానీ ఇంకా సరే పౌలు అక్కడ జాగ్రత్తగా చెప్తా ఉన్నాడనంటే ఎక్కడో తేడా వచ్చిందనంటే కదా అర్థం. అక్కడ సంఘంలో ఎక్కడో తేడా వస్తుంది. కాబట్టి మనం కూడా లోకంలో అధునాతనంగా పాశ్చాత్యమైనటువంటి సంస్కృతిని మనలోకి తీసుకొని వచ్చి ఇంకా మనం బాగున్నాం కొరింథీ సంఘం కంటే అనుకోకూడదు. మనలో చాలా లోపాలు ఉన్నాయి, ఆలోచించాలి. మన ప్రవర్తన మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటా ఉంది? నువ్వు మందిరానికి వెళ్తా ఉన్నావు అని అంటే, మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఒకటి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుకు మొరపెట్టాలి, ప్రభు స్వరం వినాలి. అక్కడ దేవుడు నీకు ఏదైనా పరిచర్య ఇస్తే ఆ పరిచర్యను చేసేవారిగా ఉండాలి. ఇది ఎలా జరగాలి అని అంటే కేవలం మనుషులకు కనబడే విధంగా ఉండకూడదు. నీ హృదయం పనిచేయాలి. ఆ హృదయం ఎలా ఉండాలి అంటే, అవన్నీ తీస్తే మనకు సమయం సరిపోదు. ఆ హృదయం ఎలా ఉండాలి అని అంటే దర్జాగా చెప్పాలంటే 3 పూట్లు 4 పూట్లు దాని ఏమంటారు బాదం పప్పు పెట్టి పందాల కొరకు పెంచినటువంటి కోళ్ళు ఉంటాయి చూసారా, పందెపు కోళ్ళు సంక్రాంతికి. అలా ఉండాలి హృదయం. ఎలా ఉండాలి చెప్పండి? మందిరానికి వచ్చేటువంటి వ్యక్తి హృదయం ఎలా ఉండాలి? విరిగి నలిగినటువంటి హృదయంగా ఉండాలి. ఆ హృదయం నుంచి ఆరాధన పోవాలి, ఆ హృదయం నుంచే ప్రభుకు మొరపెట్టాలి. ఆ హృదయం కలిగిన వారంగానే ప్రభు యొక్క స్వరాన్ని వీరే వారంగా ఉండాలి. మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఈ విధమైనటువంటి వైఖరితో వస్తూ ఉన్నామా? చెప్పండి. మార్క్ అంకుల్, మన మందిరానికి ఎలాగైనా వస్తామంటే చెప్పండి. మిమ్మల్ని ఎక్కువ ఎందుకు నేను టచ్ చేస్తున్నానంటే మీతో మాట్లాడక చాలా రోజులు అయింది, ఇవన్నీ కవర్ చేయాలి, వర్తమానం అయిపోయారు. అందుకనే చెప్పండి, మీరు మందిరానికి వచ్చినప్పుడు అన్న వస్తాడు, అన్న వర్తమానం వస్తాడు, అన్న ఇవాళ వచ్చినప్పుడు నాలో ఈ లోపం ఉంది, ఏమైనా మాట్లాడుతాడా? ఇవాళ దేవుడు నాతో ఏమైనా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడండి. ఎవరు నిలబడ్డా సరే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు నిజంగా ఆశ కలిగి వెళ్తే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వేం ఆలోచిస్తున్నావో దేవుడికి తెలుసు. దేవుడు అంత చేతగానేవాడు కాదు. ఒకవేళ నువ్వు ఆలోచన లేకుండా పోతే దేవుడు నీకేం చేయలేడు. నువ్వు ఎంత ఆలోచిస్తావో, ప్రభు ఎంత విశ్వాసం కలిగి నువ్వు మందిరానికి వెళ్తావో, నీ విశ్వాసానికి తగినట్టుగా దేవుడు కార్యం జరిగిస్తాడు. నీలో ఏం లేకుండా నేను మందిరానికి వెళ్తా ఉన్నా ఈ సమయం అని కేవలం నీ శరీరాన్ని తీసుకుని అక్కడ పెడితే అది సిద్ధపాటుతో రావడం కాదు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మొట్టమొదటి జాగ్రత్త,
నీ ప్రవర్తన మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆరాధించే విషయంలో ఎలా ఆరాధిస్తున్నావు ప్రభువుని? అది నీ హృదయం నుంచి వచ్చేదిగా ఉందా? అలవాటుతో కూడినటువంటి, అందుకే ఒక దగ్గర చెప్తాడు కదా, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో, ఆ తర్వాత చెప్తాడు, తర్వాత మాట్లాడదాం. ఈ ప్రజలు 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం, ఈ ప్రజలు ఏం కనపరుస్తున్నాయండి చెప్పండి? పెదాలు కనపరుస్తూ ఉన్నాయంట, కానీ హృదయం ఏముంది? దూరంగా ఉంది. హృదయం రావట్లే ఆరాధించడానికి. ఏమొస్తుంది? పెదాలు వస్తూ ఉన్నాయి. పెదాల్లో కొన్ని మాటలు ఉన్నాయి, అవి పెదాల్లోనే తిరుగుతూ ఉన్నాయి. పెదాల్లో కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, అవి పెదాల్లోనే తిరుగుతూ ఉన్నాయి. హృదయం నుంచి రావట్లే. విచారకరమైన విషయం ఏంటంటే, మన దేవుడేమో పెదాల్లో వచ్చేటువంటిది ఏది చూడ్డాయి, అంతే కదా అక్క? దేవుడు పెదాల నుంచి వచ్చేది చూస్తాడు చెప్పండి? ఏం చూస్తాడు? హృదయంలో నుంచి వచ్చేది. అది ఒకవేళ నీ పెదాల్లోకి బయటికి రాకపోవచ్చు, ఆ పదం అనడం నీకు రాకపోవచ్చు నీ పెదాల్లోకి, కానీ నీ హృదయం అయితే దాని గురించిన వేదన కలిగింది. చూసారా? కొన్ని సమస్యలు నీకు ఉంటాయి. మీరు మందిరానికి వచ్చినప్పుడు వెంకటగిరిలో కావచ్చు, సీఎంలో కావచ్చు, కొన్ని సమస్యలతో ఉంటావు. ఇక్కడ చెప్పకపోవచ్చు, నువ్వు బహుశా నీ పెదాల నుంచి బయటికి రాకపోవచ్చు, కానీ ఇక్కడ నువ్వు ఎలా కూర్చుంటావు అంటే, బాధ తప్తమైనటువంటి హృదయంలో కూర్చున్నప్పుడు నీ హృదయంలో బాధ ఉంటుంది. నువ్వు చెప్పలేవు, ఇక్కడ చెప్పుకోలేని సమస్య అయి ఉండొచ్చు, చెప్తే ఏమనుకుంటారు అనుకోవచ్చు, కానీ నీ హృదయంలో నుంచి ఆ మొర దేవునికి వెళ్తూనే ఉంటుంది. అది నీ హృదయం కలిగి ఉన్నటువంటి క్రమాన్ని బట్టి ఆ మొర దేవునికి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మన ప్రవర్తనను జాగ్రత్తగా వచ్చే ముందే చూసుకోవాలి. నీ అడుగు మందిరంలో వేయడానికంటే ముందే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బహుశా ఇటువంటి మరలా నీ యొక్క జీవితంలో, నా జీవితంలో దేవుడు మాట్లాడకపోవచ్చు. అదే యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా మన మందిరానికి వెళ్తే ఏం ప్రయోజనం లేదు. ఆ విధమైనటువంటి ఫలం కూడా మనం పొందుతాం, ఏం ప్రయోజనంలో ఉన్నటువంటి ఫలాన్ని పొందుతాం మనం. కాబట్టి నా తలంపు ఏంటి, దేవుని తలంపు ఏంటంటే, మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో, నేను ప్రభువుకి చేరే విధంగా నా ప్రార్థన ఉందా? ప్రభువుకి చేరి గణపరిచే విధంగా నా ఆరాధన ఉందా? ప్రభువుకి నేను చెప్పే ప్రతిదీ ఆయన స్వరాన్ని నేను వినగలివాడిగా అక్కడికి వెళ్తా ఉన్నానా అనేది చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఇది ఒక మొదటి జాగ్రత్త. రెండవదిగా మనం చూస్తే, ఇది కేవలం నేను అనుకుంటాను, ఇది పెద్ద ఒక తలంపని కూడా నేను అనుకోను, కానీ మన సహోదరులు, మన ప్రియులైనటువంటి వెంకటగిరి వాళ్ళకి ఎక్కువగా దీన్ని బట్టి ఇబ్బంది కూడా పడవచ్చు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, కానీ నేను చెప్పకుండా ఉండే వాళ్ళు దాన్ని చాలా హ్యాపీగా తీసుకుంటారేమో. 17వ అధ్యాయము 21వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి, గులమమ్మలో గుండా. ఒక్క నిమిషం, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు దేవుడు చెప్పండి? జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త? విశ్రాంతి దినమున ఏ బరువును, అసలు బరువు దించితేగా మోయకుండా ఉండడానికి, అవునా కదా చెప్పండి? వెంకటగిరిలో చెప్తారు, అన్న ఇదే రోజు పని దొరుకుద్దన్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు వెళ్తున్నారనే కోపం కాదు, మీరు వెళ్ళకూడదనే కాదు, కానీ మేము మీకు అంతకంటే శ్రేష్టమైన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటే, మాకు ఈ రొట్టె ముక్కలు చాలు, మాకు అన్నం వద్దు, రొట్టె ముక్కలు చాలని మీరు ఆశపడతా ఉన్నారు. మా తలంపు ఏంటంటే, మీరు ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటే వారం రోజులు మీరు ఎలా ఉండాలో, మీరు ఎలా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పొందుకోవాలో, మీ రెక్కల కష్టాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలో దేవుడు మీకు ఆలోచన చెప్తాడు. మీరేమంటారు? దేవుడు ఆలోచన మాకు పని లేదు అంటే మీరు అట్లా అనరు. మందిరానికి రావట్లేదంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని ఫంక్షన్ అంటే మనకు ఎక్కువగా బాగా సింక్ అయింది. ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే ఏంటి? అక్కడ ఉన్న పిలిచిన దాన్ని ఆశీర్వదించడానికే కదా వెళ్తాను. వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి? చాలా సాకులు చెప్తావు, నాకు పని కుదరలేదు, అది కుదరలేదు. కాదు, నీకు వెళ్ళడం ఇష్టం లేదు, వాళ్ళని ఆశీర్వదించడం ఇష్టం లేదు. దేవుడు కూడా తన మందిరానికి పిలిచినప్పుడు నీకేం చెప్తాడో, నీకు ఆలోచన చెప్తాడు, నువ్వు ఎలా ఆశీర్వదించబడాలో చెప్తాడు, 6 రోజులు లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎలా జీవించాలో చెప్తాడు. నువ్వు ఎక్కడ తప్పిపోయావో దానంతా ఏం చేస్తానంటే దేవుడు ఇదొక షెడ్ లాంటిది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విషయంలో నువ్వు ఎక్కువగా వేదన చెంది, బాధ చెంది, లోనకి రానిచ్చి, శరీరంలోనికి రానిచ్చి ఎక్కడ తప్పిపోయావో దేవుడు ఏం చేస్తాడంటే, ఇక ఓవరాల్గా మొత్తం మన బాడీలో ఎక్కడెక్కడ నీ హృదయాన్ని మొత్తాన్ని శోధించి వాక్యం చేత మొత్తం ఎక్కడుందో ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాడు. కొన్ని వస్తాయి, నీ చూపుల ద్వారా పాపం చేసావు, ఇదొక రిపోర్ట్ వస్తుంది. నీ చేతల ద్వారా పాపం చేసావు, ఇదొక రిపోర్ట్ వస్తుంది. పక్కన వాళ్ళతో సమాధానం లేదు,
ఊడ్చేటప్పుడు గొడవ, కూరప్పుడు గొడవ, పని దగ్గర గొడవ, డబ్బులు కూడా గొడవ, ఓనర్ దగ్గర సరైన సమాధానం లేదు, మోసకరమైనటువంటి జీవితం, ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించావని దేవుడు మాత్రమే చెప్తాడు, ఇంకెవరు చెప్పరు. అంతే కదా, దేవుడికే నీ హృదయం ఏం చేసిందో తెలుసు. మరి దేవుడు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నువ్వేం చేస్తున్నావు? ఆదివారం మందిరానికి రావు అంటే ఏం చేస్తున్నావు? దేవుడి యొక్క మాట నువ్వు వినడానికి ఇష్టపడట్లే. ఎందుకంటే దేవుడి మాట ఎలా ఉంటుందనంటే నొక్కేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుంది, సరి చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ఇంజెక్షన్ మాత్రమే మనిషి యొక్క రోగాన్ని బాగు చేస్తుంది. నాకు ఇంజెక్షన్ వద్దంటే ఏమవుతాడు చెప్పన్నాడు? ఇంకా కొన్ని రోగాలకి పొట్టను కూడా కొయ్యాల్సి, నాకు వద్దు అని అంటే ఏమైంది? అందులోనే ఉండి పెరిగి క్యాన్సర్గా మారి నీ యొక్క ప్రాణాన్నే తీసేస్తుంది. కానీ చిన్న బాధను నువ్వు తీసుకోగలిగితే నీకు మంచి ఆశీర్వాదం దేవుడికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క విశ్రాంతి దినంలో బరువే మోయొద్దంటా ఉన్నాడు దేవుడు. చాలా కోపపడతా ఉన్నాడు అక్కడ. ఆ కోపం అంతా మీ దగ్గర చెప్తే మీరు ఇంకా భయపడతారు, కానీ దేవుడు చాలా కోపడతా ఉన్నాడు ఆ విషయంలో. కాబట్టి ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధన అందకుండాను ఒండికి తిరిగిరి. పాపం అన్న చెప్తా ఉంటాడు, ఎల్లొచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు, అన్న చెప్తాం ఆదివారం రండి అని చెప్తాం, వస్తామంటారు, టక్కన రాకుండా మానేస్తారు. మాకు తెలుసు మీకు పని ఉంటుంది, ఆ పని ద్వారానే మీరు వారం మొత్తం కట్టుకోవాలి. దేవుడు వాళ్ళందరినీ పోషించేవాడు. మన పైన ఉన్నటువంటి అధికారులనే పోషించి వాళ్ళకొక నీ పైన అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడికి వాళ్ళకి చెప్పి లేదా నిన్ను పోషించగలిగేటువంటి సామర్థ్యం లేదని మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఎందుకు అనుకుంటా అంటే దేవుని శక్తిని చాలా తక్కువగా, ఎవరికంటే తక్కువగా అంటే నీకు పని ఇచ్చేటువంటి ఆ రెడ్డి గారు లేకపోతే చౌదరి గారు వాళ్ళకంటే దేవుని శక్తిని నువ్వేం చేస్తూ ఉన్నావు? తక్కువగా అంచనా వేస్తూ ఉన్నావు. నువ్వెంత తక్కువ అంచనా వేస్తే నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే ఏం చేస్తావు? దాన్నే కోస్తావు. ఇంకా నువ్వేమి కొత్తదాన్ని వరి విత్తితే ఏం కోస్తావు? వరినే కోస్తావు. వెళ్ళి మిర్చి బాగా రేటు ఉంది కదా అని మిర్చి కోస్తావు, వెళ్ళి కోయలేం, వరి మాత్రమే కోస్తాం. కాబట్టి నువ్వెంత విశ్వాసం ప్రభు పై నుండి ప్రభువుకి సమయాన్ని ఆదివారం విశ్రాంతి దినం నువ్వు ఇవ్వడం ప్రారంభిస్తే మిగతా నియామక కూడికలు నీకు చెప్పక్కర్లే. దేవుడు నీతో మాట్లాడిన విధానాన్ని బట్టి నువ్వే వస్తావు, నీకున్న సమయ అనుకూలతను బట్టి నువ్వే వస్తావు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలనేది నా తలంపు. తర్వాత ఇంకొక జాగ్రత్తను మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. ఎక్కడ జాగ్రత్త చెప్తా ఉన్నాడండి? మనం ఏదైనా నీతి కార్యం చేస్తే ఎవరికి కనపడకూడదంట? మనుషులకు కనబడవలనని. బట్ ఇంతకాలం చేసినవన్నీ పోయినట్టేనా అంటే పోయినట్టే. మరి మనం ఇంతకాలం చేసినవన్నీ కూడా ప్రభువు ద్వారా రక్షింపబడినటువంటి జీవితం కలిగిన వారంగా చేస్తూ వచ్చాం. అది ఎవరు చేస్తారు చెప్పండి? ఒక చిన్న బాక్స్ ఇచ్చి కూడా ఏం చేస్తారంటే ఆ బాక్స్ ఒక ఏలు పెడతాడు, అంటే నేనే ఇస్తున్నా అని ఒక ఫోటో, దాన్ని ఒక స్టేటస్, అంటే ఏం ప్రపంచం మొత్తానికి చెప్తా ఉన్నాడు, తనని దానికి కనబరుస్తూ ఉన్నాడు. ఇందాక అన్న చెప్పాడు కదా, ఫిలిస్తీన్ల పని ఏంటంటే, ఫిలిస్తీన్ పని తన శరీరాన్ని బట్టి అతిశయించి తన శరీరాన్ని లోకమంతటికి కనబరచడం. అంటే నువ్వేం చేస్తానో మనకు అర్థమవుతుందా ఈ విషయంలో? ఇక్కడ ఏం చేస్తున్నావు? నీతి కార్యము ఎవరి ఎదుట మనుషులకు కనబడవలనని వారి ఎదుట ఆ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడు. అంటే మనుషుల ఎదుట కనబడడానికి ఒకవేళ మన నీతి కార్యం చేసే వాళ్ళంగా ఉంటే దేవుణ్ణి ప్రేక్షకుడికి పాత్రలో పెట్టి మన సొంతానికి మనం పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు. నీకు రక్షణ ఇచ్చి నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టి నీ కొరకు అన్ని శ్రమలు అనిపించినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి ఒక మనిషి కొరకు నువ్వు బ్రతుకుతా ఉన్నవనంటే మన బ్రతుకులు ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నాయి చూడండి. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి గమనిక లేకుండా మనుషుల కొరకు మనుషుల్ని సంతోషపెట్టాలని చేసేవారంగా మనం ఉంటే, అంటే నీ రక్షణ అసలు ఏ ఉద్దేశంతో నువ్వు రక్షించబడ్డావో మనం ఆలోచించుకోవాలి. ఈ విషయంలో మనుషులను మాత్రమే సంతోషించే విధంగా ఒకవేళ మనం ఉంటే, ఇక్కడ దేవుడు ఒక జాగ్రత్త చెప్తున్నాడు. ఈ సంగమా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు చేసే క్రియలు ఒకవేళ మనుషులను సంతోషపెట్టేవిగా ఉంటే, నువ్వు చేసే ప్రతి నీతి కార్యం కూడా మనుషులను సంతోషపెట్టేదిగా ఉంటే అది చెయ్యొద్దు. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, నువ్వేదైనా పని చేసి ఉంటే మనుషులు చూడకపోవచ్చు దేవుని పని, అది ఒకవేళ దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు దేనికి ఆయన చూడలేదంటూ ఏది ఉండదు. నీ మనసులో నువ్వు చేసినటువంటి తలంపు కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి మనం ఎక్కడా కూడా మనకి సరైనటువంటి న్యాయం జరుగుద్దా, నేను ఇది చేశాను కదా, ఇది ఎవరికి తెలియదే అనుకోవాల్సిన అక్కర్లేదు. చూడాల్సింది దేవుడే, ప్రతిఫలం ఇవ్వాల్సింది కూడా దేవుడే. కాబట్టి
ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక సంఘంలో ఒక కుటుంబం ఉంటా వచ్చింది. రండి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. తెలుసు కదా మనకి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అక్కడ మనకు ఒకటి అర్థమవుతోంది. సంఘంలో ఎవరున్నారంట? అననీయ, సప్పీరా అనే భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? పొలం అమ్మారు. రాధక్క, ఏం చేశారు? వాళ్ళు పొలం అమ్మారు. పొలం అమ్మిన తర్వాత దేని కొరకు అమ్మారు? ఏం చేశారంట? కొంత దాచుకొని కొంత తెచ్చి. ఇది వాళ్ళ క్యారెక్టర్ని చూపిస్తూ ఉంది, వాళ్ళ గుణ లక్షణాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత అప్పుడు పేతురు అదేంటి? మోసం చేసింది ఎవరిని చెప్పండి? మోసం చేసింది ఎవరిని? పేతురునిగా మోసం చేసింది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మను మోసం చేశామని, ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేశామని మాట చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ మనం చదువుకున్న మొదటి భాగంలో మనుష్యులకు కనబడేటువంటి నీతి కార్యాలు అనంటే, వాళ్ళు రక్షింపబడిన కాడ నుంచి అపోస్తుల ద్వారా రక్షింపబడి ఒక సంఘంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు? అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ఇంకా ప్రార్థన యందును ఎడతెగక ఉన్న వాళ్ళలో ఉన్నవాళ్ళు అననీయ, సప్పీరా. అంటే ఎప్పటి నుంచి ఉన్నారనంటే ఇది చాలా కాలం నుంచి ఉన్నారు అపోస్తుల్లో. అంటే ఎలా ఉన్నారనంటే ఇప్పుడు మనం ఉన్నట్టుగా మనం ఒకరి గురించి ఒకరి సాక్ష్యం, అన్న చాలా మంచోడు, ఈ అన్న చాలా మంచోడు, ఆ అక్క చాలా మంచిది, ఈ అక్క చాలా మంచిది అని బలమైనటువంటి సాక్ష్యం ఒకరి పట్ల ఒకరికి కలిగి ఉన్న విధంగా ఉన్నారు వీళ్ళు అననీయ, సప్పీరా. ఈ అననీయ, సప్పీరా ఈ విధంగా కనబడతా వచ్చారు. ఒక సమయం వచ్చింది. ఒక సమయం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అందరూ కూడా భూములు అమ్మేశారు, తీసుకొచ్చి సంఘంలో ఇస్తూ ఉన్నారు. ఎవరికంటే లేని వాళ్ళ కొరకు సాయం చేయడానికి. ఇది సంఘానికి ఉన్న క్రమం. అక్కడ బేదలు ఉంటారు, రకరకాలైనటువంటి అక్కర్లు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొరకు ఏం చేస్తూ ఉందంటే, సంఘంలో ఉన్న వాళ్ళు మంచి సాక్ష్యం కలిగిన వారు కదా, వాళ్ళకున్న ఆస్తులన్నిటి కూడా అమ్మి ఎవరికైతే అక్కరుందో ఆ అక్కర్లు తీర్చుకుంటూ వచ్చేవాళ్ళు వీళ్ళు అనమాట. ఆ ఉన్నటువంటి వాళ్ళలో వీళ్ళ వంతు వచ్చినప్పుడు అననీయ, సప్పీరా ఏం చేశారంటే, వాళ్ళ భూమిని కూడా వాళ్ళు అమ్మేశారు. కానీ ఏం చేశారంటే, అందరిలాగా అమ్మిన మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టలా, కొంత దాచుకొని. కానీ ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. పరిశుద్ధాత్మను ఏ విధంగా మోసపుచ్చారు వీళ్ళంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుడు నీలోకి పరిశుద్ధాత్మను ఇస్తాడు. పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు. చూస్తాం మన ఎఫెసీ గ్రంథంలో, ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చివరి భాగంలో చూస్తాం. పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడిన ఒక సంఘంలో ఉన్నటువంటి అననీయ, సప్పీరాలు ముద్ర వేయబడిన వీరు ఏం చేస్తూ ఉన్నారనంటే, కొంత దాచుకొని, అంటే ముద్ర వేయబడిన తర్వాత దేన్ని మోసం చేస్తూ ఉన్నారు? ముద్రని మోసం చేస్తూ ఉన్నారు. మీకు బాగా అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్లో ఒక సర్టిఫికెటు, ఆ సర్టిఫికేట్ తీసుకొని, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రింటు బయటకు వచ్చిన తర్వాత ఎంఆర్ఓ సంతకం కూడా ఉండొచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత అది పనిచేయదు. దాని మీద ఏముండాలి? ముద్ర ఉండాలి. ముద్ర వేసేవాడు అంత తీసుకుంటాడు. అప్పుడున్న మా సమయంలో అయితే 20-30 రూపాయలు తీసుకునేవాడు. ముద్ర వేయడానికి డబ్బులు అడిగేవాడు. వేసేదాకా అది తీసుకోవడానికి లేదు, ముద్ర వేయాలి. ఆ ముద్ర అయిపోతే ఆ సర్టిఫికేట్ పనిచేయదు. ఎక్కడ ఏ కాలేజీకి వెళ్ళినా సరే, నువ్వు ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నువ్వు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ముద్ర లేదు, వేసుకొని రమ్మంటాడు. అంటే ముద్ర చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి అననీయ, సప్పీరాలు ఏం చేస్తూ వచ్చారంటే, ముద్రించబడిన వీళ్ళ జీవితాల్లో ఏముందనంటే సరైనటువంటి సాక్ష్యం లేదు. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వాళ్ళు ఉండాల్సినటువంటి లక్షణాలు వీళ్ళలో లేవు. జనులందరి కొరకు నీతి కార్యాలు కనబరుస్తూ వచ్చారు ఇంతకాలం. వాళ్ళు చేస్తే వీళ్ళు చేశారు. బహుశా ఇప్పుడు భూమి అమ్మే ఆ సమయం వచ్చింది, భూమి అమ్మారు. కానీ మిగతా సమయాల్లో ఇక మన అలవాట్లు చెప్పుకోవాలంటే, వాళ్ళు కూడికి పెట్టుకుంటే మేము కూడికి పెట్టుకుంటాం, తర్వాత వాళ్ళు అది చేస్తే మేము ఇది చేస్తాం. వాళ్ళు భూమి అమ్మారు, మేము కూడా భూమి అమ్మి తీసుకొస్తున్నాం. కానీ మనసు ఒప్పట్లేదు. అంటే ఏం చేస్తారంటే, సంఘానికి కనబరుచుకోవడం అనేది ఆది నుంచే ప్రారంభమైంది వాళ్ళ జీవితాల్లో. దీన్ని ఏమంటారంటే హిపోక్రసీ, వేషధారితనం అంటారు దాన్ని. వాళ్ళు చేసిన ఆ క్రియ వల్ల పేతురు వాళ్ళని క్షమించి వదిలేయచ్చు. కానీ వాళ్ళు మోసం చేసింది ఎవరంటే, దేవుడిపై నువ్వు విరోధంగా మాట్లాడినా దేవుడు క్షమిస్తాడేమో, కానీ
పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు క్షమాపణ ఉండదు. అది సంఘంలో ఉండకూడదని దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే పేతురు ద్వారా సమూలంగా అసలు వేళ్లతో సహా, కూకటి వేళ్లతో సహా తీసివేస్తా వచ్చాడు. మనుషులకు కనబడేటువంటి నీతి క్రియలు చేయడానికి ఇష్టపడితే మన హృదయంలో అవి ఏం చేస్తాయనంటే ఖచ్చితంగా అది మన మరణానికి బహుశా ఇప్పుడు మనకు భౌతికంగా మరణం రాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటాం. ఏ వృద్ధి ఉండదు, ఏ వాక్యం నీ దగ్గరకు వస్తుందో తెలియదు, ఏ వాక్యం చేత బలపడుతున్నావో తెలియదు. అసలు రక్షణ పొందిన నుంచి ఇప్పటి వరకు నీలో వృద్ధి ఏంటంటే చెప్పలేనటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే ఇటువంటి మనలో ఉన్నప్పుడు ఒకవేళ జాగ్రత్త తీసుకోకపోతే బహుశా ఇప్పుడు అందరం మనం బాగానే ఉండొచ్చు, కానీ ఒకవేళ ఈ జాగ్రత్తకు బయట ఈ జాగ్రత్తకు లోన ఉంటే సరి చేసుకోవాల్సినటువంటి అక్కర ఎంతైనా ఉంది. కాబట్టి దేవుడు మన ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. మనుషులకు కనబడేటువంటి నీతిక్రియలు చేసే వరంగా మనం ఉండొద్దు. అది లోకంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా సరే కేవలము దేవునికి కనబడాలని మాత్రమే మనం చేయాలి. చూడండి, హన్నాను మనం చూస్తాం, ప్రార్థించింది. సంఘాలు అక్కడ ఉన్నటువంటి మందిరం అంతా మారుమోగిపోయిందా చెప్పండి? ఎవరు చూశారు? అది ఎవరు చూశారు? ప్రార్థన ఎవరు చూశారు? తను ప్రార్థిస్తూ ఉంటే ఎవరు చూశారు ఆ ప్రార్థన? ఆయన కూడా ఏమనుకుంటా ఉన్నాడు చెప్పండి? ఆయన కూడా అర్థం కావట్లే ఈ ప్రార్థన. అంటే తన హృదయంలో ప్రార్థన చేస్తుంది, తనకు అర్థం కావట్లే. అది దేవునికి మాత్రమే అర్థమవుతుంది, దేవునికి వినబడుతుంది. దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు సమూయేలుని పంపించడం కొరకు. కానీ ఏలికి అర్థం కావట్లే. ఏలికి ఏమర్థం అవుతుందంటే ఒకవేళ ఎక్కువగా మద్యపానం సేవించి ఈ విధంగా వదరబోతులాగా ఉదురుతుందా అనుకుంటా ఉన్నాడు ఏలి. కానీ ఆమెకు అర్థమవుతోంది, నా వేదన, నా హృదయంలో ఉన్న సమస్తం కూడా నేను దేవునికి చేరవేస్తున్నా అని తన హృదయంలో ఉంది. మనం ఇచ్చేది కానీ, మనం చేసేది కానీ, మన ప్రవర్తన కానీ ఎలా ఉండాలంటే ఎగ్జాక్ట్గా హన్నా వలె ఉండాలి. ఎవ్వరు చూడకపోవచ్చు, ఒకవేళ నువ్వు మంచిగా ఉన్నా సరే నలుగురు నిన్ను 4 మాటలు అనడానికి ఇష్టపడవచ్చు, కానీ నువ్వేం చేయాలి? దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఇద్దరితో పోల్చుకున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా నిలబడతా ఉన్నావు. ఒక దేవుల్లో ఉన్నటువంటి మంచి గుణలక్షణం నీలో రూపుదిద్దుకుంటా ఉందంటే ఎంత సంతోషించాలి చెప్పండి? దేవుడు ఏం చేసిండండి? ఎవరికైనా తిరిగి హాని చేశాడా? ఈవెన్ తన పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచిన యోధాను కూడా దేవుడు ఏం చేశాడు? ఏం చేయలేదు. యోధాను కూడా తనంతట తానుగా ఇంత ఘోరమైన పాపం నేను చేశానా అని తనే ఉరేసుకొని చచ్చిపోయాడు. కానీ యేసుప్రభు అయితే ఏం చేయలే. అది యేసుప్రభు ప్రేమ. అంటే తన పక్కనే ఉండి తనకు హాని చేస్తా ఉన్నాడని తెలిసి కూడా చివరి వరకు క్షమించాడు. తను చనిపోయిన తర్వాత, చనిపోక ముందు కూడా, ప్రభు వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలియదు, ఏం చేయ వీళ్ళని క్షమించు. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము, అటువంటి దేవుని రక్తంలో కడగబడినటువంటి మనము ఒకవేళ నీతి క్రియలు మనుషులకు కనబడే వారంగా చేసే ఒక అలవాటు ఉంటే, లేకపోతే జాగ్రత్త ఉంటే వదిలివేయడానికి ఇష్టపడే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విషయంలోకి వెళ్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. చాలమ్మ. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఒక జాగ్రత్త, మరొక జాగ్రత్త. ఏంటా జాగ్రత్త అని అంటే ఇక్కడ చూస్తే తత్వజ్ఞానము అంటే ఫిలాసఫీ. ఈ తత్వజ్ఞానం ఏం చేస్తుందనంటే లోక సంబంధమైనటువంటి ఫిలాసఫీ బైబిల్కు దూరం కాదు, యేసుప్రభుకు దూరం కాదు. కానీ ఒక తత్వజ్ఞానం అంటే ఈ ఫిలాసఫీని పట్టుకొని ప్రభువుకి దూరంగా ఉండిపోయే వాళ్ళు కొందరు. ఇది క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఎలా రూపుదాల్చుకుంటా వచ్చిందనంటే, పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ, కొలస్సీ సంఘంలో దేని ద్వారా సంఘం చెడిపోయే అవకాశం ఉంది, దేవునికి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆయనను అనుసరింపక, చాలా ప్రమాదకరమైన విషయం. అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు? వీళ్ళు దేవుణ్ణి అనుసరించేటువంటి కొలస్సీ సంఘం దేని ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి, దేవుణ్ణి అనుసరించకుండా దూరం వెళ్ళిపోవడానికి ఒక ప్రమాదం అక్కడ కనబడతా ఉంది అని అంటే, ఒకటి మనుషుల పారంపర్యాచారాలు. మనుషుల పారంపర్యాచారం అన్న అది ఎప్పుడో వదిలేసినాం కదా. మేము వచ్చాము మందిరానికి, విగ్రహాలు వద్దన్నారు, అవద్దన్నారు, బొట్లు వద్దన్నారు, మెల్ల వేసుకున్నాయని తీసేయమన్నారు, అన్నీ తీసేసాం. పారంపర్యాలు లేవు కదా. అంటే క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా క్రైస్తవ సంబంధమైన పారంపర్యాచార్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ. లేవా చెప్పండి? క్రైస్తవ్యంలో కూడా మన తరతరాల నుంచి మన ముత్తాతల క్రైస్తవులే, మేం క్రైస్తవులే అని చెప్పేటువంటి పారంపర్యాచార్యం. ఇదేంటంటే
నిన్ను రక్షణ వైపుగా, మారు మనసు వైపుగా తీసుకొని రాదు. నేను ఒక క్రైస్తవునిగా శరీరానుసారంగా సంఘంలో కనబరుస్తుందే తప్ప నీ హృదయాన్ని శుద్ధి చేయలేదు ఏమాత్రం కూడా. ఇది పారంపర్యాచార్యం. నేను నా జీవితంలో ఇదే నేను పొందుతా వచ్చా. మా అమ్మమ్మ నుంచి, మా అమ్మ నుంచి నేను పొందుకుంటూ వచ్చింది ఏంటంటే, మందిరానికి వెళ్తున్నావు చాలు, మంచిగా కనిపిస్తున్నావు చాలు, మందిరంలో మంచిగా కనిపిస్తున్నావా లేదా చాలు, ఇంటికి వచ్చిన తర్వాత వదినతో నీ సంబంధం, ఇంటెనకాలతో నీ సంబంధం, నీ జీవితం, నీ అంతరంగం, నీ రహస్య పాపం ఎలా ఉంది ఏంటనేది ఏం అవసరం. ఇది అంటే నువ్వు మందిరానికి వెళ్ళావా, మందిరానికి వచ్చారా, పాస్టర్ అడిగేది అదే, కానుకేశారా, ఈ సంవత్సరం ప్రివ్యూలు కట్టారు, కట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మీరు ఏమి ఇచ్చారు మందిరానికి ఏమి ఇచ్చారు మీరు? మందిరాన్ని ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్లు, వాళ్ళ పేరు ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది మందిరంలో. నేను అనుభవించాను అక్కడ మందిరంలో. అంటే చెప్పకూడదులే కానీ నాకు తెలియనటువంటి రోజుల్లో బాగా ఇవ్వడానికి ఇష్టపడేవాడిని. వాళ్ళ మాట చెప్తా ఉంటే అదొక కిక్ అనమాట. మన మాట చెప్తా ఉన్నారు, ఇవ్వగలిగే స్తోమత ఉండి ఇచ్చినప్పుడు ఒక మంచి కిక్ వచ్చేది. బయటకు వచ్చిన తర్వాత మనల్ని వాళ్ళు చూడడం కానీ, వాళ్ళు ఏ పొగడరు కానీ వాళ్ళు చూసే విధానానికి ఒక రకమైనటువంటి సంతోషం. ఇదేంటి పాపం, ఇది ఎంత ఘోరమైనటువంటి పాపం అంటే, ఈ పారంపర్యాచారాలు దేవునికి నీకు ఇస్తాడు దేవుడు నేను అడుగుతా ఉన్నాడు. అది అంటే దేవుడు అవి లేక అలమటిస్తూ ఉన్నాడు మందిరాల్లో. ఏమి ఇవ్వాలి దేవుడికి? అది ఇస్తే చాలు. ఎలా ఇవ్వాలి దేవుడికి? అలా ఇస్తే చాలు. ఎప్పటి నుంచో వచ్చే ఆచారం. అరే మందిరానికి పోలేదా? మందిరానికి పోవాలి, మంచిదే, దానికి కాదనం. కానీ మందిరానికి మాత్రమే వెళ్ళడం అనేది, అది వెళ్తే సరిపోద్ది అనుకోవడం అనేది పారంపర్యాచారం. క్రైస్తవుడిగా జీవించాలనేది, క్రైస్తవుడిగా బయట సంఘాల్లో పేరు ఉండాలని, ఒక సంఘ పెద్దగా ఉండాలని, ఇదేంటంటే ఆచారం నుంచి వస్తుంది. ఇది చెప్పాలంటే ఇది సిఎస్ఐలో మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే పాపం మహానుభావుడు తను ఈ డోర్నకల్ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుని వాక్యం చేత రక్షించాడు. కానీ ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే చాలా భయంకరమైన విషయం. నా స్నేహితులు ఉన్నారు, చాలామంది బంధువులు ఉన్నారు, అందులో వెళ్ళిపోయి లోకంలో అంత పాడైపోయినాడు ఆ పరిచర్య పనికి వస్తాడు. పాడైపోయినాడు బాగా కాదు, పాడైపోయి వాడికి ఏం దొరక్క, ఏ వృత్తి లేక అందులోకి వెళ్తాడు. అందులోకి వెళ్ళిన తర్వాత వాడిది ఎలా ఉంటుందనంటే, సావు తప్పి కనులట్టుపోవటం కాదండి, సావు తప్పి కనులట్టపోవటం కాదు. 2 సంవత్సరాలు తిరిగేలోపు నీ ముందు వాడు కారు వేసుకొని కనపడతాడు. అంటే అర్థం చేసుకోండి, ఇక తక్కువ సమయంలో ఇంకెక్కువ నేను చెప్పలేను. ఇది అందరూ చూశాను నేను. అది అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆచారంగా నడుస్తున్నటువంటి పరిచర్య. మొట్టమొదటిగా నీకు ఇవాంజలిస్ట్ ఇచ్చారా, ఆ తర్వాత ప్రెస్బిటరా, ఆ తర్వాత ఇంకేదో ఉంటుంది. ఏంటంటే ఒకదాని తర్వాత ఆచారం. ఈ 2 సంవత్సరాల తర్వాత నీకు ఇది రావాలి, ఆ 2 సంవత్సరాలు అయిపోయినాయి అనేది. ఈ 2 సంవత్సరాల తర్వాత నీకు కాలేజీ నుంచి పట్టా వచ్చిందా, వచ్చిన తర్వాత నీకేం రావాలి, నీకు ఇది రావాలి. అంటే దేవుడు అట్లా ఇచ్చాడు చెప్పండి ఎవరికైనా? నీ హృదయం ఎంత శుద్ధి చేయబడితే నీకు సంఘం పట్ల, లోకం పట్ల, పాపుల పట్ల, పాపపు జీవితాన్ని పట్ల నీకు ఎంత భారం ఉంటే, దేవుడు నీ హృదయంలో ఎంత కార్యం జరిగిస్తే, దేవుడు నువ్వు ఎంతగా ప్రేమిస్తే, ఆ ప్రేమను బట్టి లోకంలో ఉన్న పాపాన్ని బట్టి ఎంతోమంది పాపులను ఆయన దగ్గర తీసుకురావడానికి దేవుడు నీలో కలిగించేటువంటి భారం, అది ఒక్క రోజులో కావచ్చు, రక్షణ పొందిన తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావచ్చు. ఇది మనిషి పారంపర్యం జరిగేది కాదు. ఒకవేళ ఇటువంటి వాడికి ఎక్కడైనా బహుశా ఇక్కడ లేవయ్యి వాటిని చూసి ఎక్కడైనా ఉంటే, ఇప్పుడు బయట సంఘాల్లో చాలా మనల్ని వెంకటగిరి వాళ్ళకి నేను చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నా. అని అక్కడికి వెళ్తే ఈ గోల్ లేదు, భలే ఉంటుందన్న, అసలు మనల్ని ఏమాత్రం కూడా అడగరన్నా, ఒక వెళ్ళిపోద్ది, ఒక సౌండ్లో వెళ్ళిపోద్ది, ఒక ఇదిలో వెళ్ళిపోతుంది అనుకోవచ్చు మీరు. బహుశా ఇలాంటివి చాలా వచ్చాయి. బెల్లంపల్లి కావచ్చు, సతీష్ కుమార్ కావచ్చు, అక్కడికి వెళ్తే ఏముండదు, ఒక పిట్ట కథ వేస్తారు. అన్నది చాలాసార్లు బాధతో చెప్తూ ఉంటాడు. ఇది నిజమే, ఇది వాస్తవం. అదే జరుగుతూ ఉంటుంది. తన కొడుకు గురించి డబ్బా కొడతాడు. నేను కారం మేస ఆ మీటింగ్ కొరకంటాడు. ఎవడమ్మని చెప్పిండు? నువ్వు దేవుని చిత్తాన్ని కనిపెడితే దేవుడు నీకేమిస్తాడు? ఎప్పుడైనా భక్సింగ్ గారు ఎప్పుడైనా తన జీవితంలో ఇది చెప్పాడా? దేవుని మహిమ కొరకై ఒక్కరిని కూడా కానుకలు అడగరు. ఒక పెద్ద కాన్వికేషన్ ఉంటే మీ విరాళాలు తీసుకొని రండి. ఒకనొక సమయంలో ఒక మీటింగ్ జరుగుతూ వచ్చింది. ఫారెన్ నుంచి కొంతమంది వచ్చారు, దేవుని సేవకులు కొంతమంది వచ్చారు. కాన్వికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత భక్సింగ్ గారి ఆ యొక్క సహకారుల దగ్గరకు వచ్చి, మీ మీటింగ్ 5 రోజులు జరుగుతూ ఉంది, 10 రోజులు జరుగుతూ ఉంది, మీరు ఎక్కడా కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత మీ డొనేషన్స్ కానీ మీ విరాళాలు కానీ తీసుకురమ్మని మీరు ప్రకటించట్లేదేంటి అని అడుగుతూ వస్తే, ఇది మా దగ్గర ఉండదండి, మేము దేవుని మీదే ఆధారపడతాం, దేవుడే మాకు సహాయకుడు, దేవుడే మాకు సహాయం చేయాలి, గాడ్ ఈజ్
గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అని వాళ్ళు చెప్తా ఉంటే తనకు ఆశ్చర్యం వేసిందంట. ఏంటి దేవుడి మీద ఆధారపడి మీరు 10 రోజులు ఈ కూడికలు ఇంతమందికి 3 పూట్ల భోజనం పెట్టి ఎలా చేయగలిగారనంటే అలాగే చేస్తారు. దేవుని చిత్తానుసారంగా పరిచర్యకు వచ్చిన వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళు ఆశ్చర్యపోయి భగత్ సింగ్ గారిది ఆ తర్వాత నుంచి ఆ దేశంలో ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇప్పించడం కొరకు ఆ దేశం నుంచి హైదరాబాద్కి అక్కడ ఉన్నటువంటి వారిని ట్రైనింగ్ కొరకు పంపించారంట. ఇటువంటి ఒక మంచి సావాసంలో ఉంటేనే దేవుని యొక్క సువార్తను బలంగా తీసుకుని వెళ్ళగలరు అని. కాబట్టి మన జీవితాల్లో మనం చూసినప్పుడు ఇటువంటి వాటికి మనం లోనవుతా ఉన్నాం. జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఇంకా చెప్తా ఉన్నాడు, పారంపర్య ఆచార్యాలు ఉన్నాయంట, ఇంకా ఏమున్నాయి, లోక సంబంధమైన మూలపాఠాలు. ఇవైతే మనలో పుష్కలంగా ఉంటాయి. పేరుకి క్రైస్తవులం కానీ ఇది చాలాసార్లు మాట్లాడడం, దీని గురించి మాట్లాడుకోవడం కూడా ఇప్పుడు సమయాన్ని మనం హరించేయటమే. బయటికి వెళ్తే ఎంతమంది వెళ్తూ ఉన్నారు, ఇది ఒకటి వస్తుంది. మా వెంకటగిరిలో అయితే మాత్రానికి అసలు ఇది పుష్కలంగా వస్తుంది. ఆ ఫంక్షన్ చేయకపోతే ఎట్లన్నా, వాళ్ళకి మేము వేస్తున్నాం, వాళ్ళు మాకు వేయరు. వాళ్ళ దగ్గరే కాదు, మా ఊర్లో మా బంధువుల్లో కూడా నేను చూస్తూ వచ్చా. ఎందుకు చేయాలనంటే మనం చాలా డబ్బులు వేస్తున్నాం కదా వాళ్ళకి, వాళ్ళు వేయకపోతే ఏంటి పరిస్థితి అంటే, దేవుడిచ్చిన రక్షణ నీ ఫంక్షన్కి వచ్చేటువంటి ఖర్చు కంటే చాలా అలా స్వల్పమైందనమాట. దేవుడికి నీకు ఇచ్చినటువంటి రక్షణ, ఆ జీవితం, ఆ మారు మనసు, ఆ మారు పొందినటువంటి జీవితం చాలా చిన్నది, అల్పమైనదనమాట. అందుకే ఆ డబ్బు కంటే దీన్ని పక్కన దోసేసి ఎక్కడో అంత భయంకరం అంటే ఆ వచ్చే పాస్టర్లు కూడా అసలు ఎక్కడైనా ఉందా చెప్పండి. అది లోకానుసారమైనటువంటి సంబంధంలో కావలసిన వర్తమానం ఇక్కడ ఒక పదం కలిసిందంటే అక్కడ ఆ కార్యాన్ని రక్తి కట్టించడానికి, అది జరిపించడానికి దీనిలో తీసి మాట్లాడతారు. దేవుని నామం ఎక్కడ దూషించబడతా ఉందంటే ఇక్కడ అన్యులు వస్తారు. నీ దేవుణ్ణి నువ్వు గణపరచకుండా, సరైనటువంటి విధంగా ప్రకటించకుండా ఏం చేస్తున్నావు, లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు ఈ వైపుగా వెళ్ళిపోయేటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకేముందంటే ఇక్కడ మోసకరమైనటువంటి నిరర్ధకమైన, అంటే దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎలా చెప్పాలంటే దేవుని జ్ఞానానికి, దేవుని సంబంధమైనటువంటి జ్ఞానానికి, మనిషి అనుకున్నటువంటి జ్ఞానానికి 2 వేరియేషన్. ఒకటే ఉదాహరణతో నేను చెప్తా. ఉదాహరణకి ఒక సాధారణ మనిషి అడవికి వెళ్ళాడు అనుకోండి. ఆయన ఏం చేస్తాడు, పొయ్యిలో పుల్లలు లేవు, ఏం చేస్తాడు, అడవికి వెళ్ళి ఒక మంచి టేకు చెట్టును కొట్టి తీసుకొచ్చి ఏం చేస్తాడు, పుల్లలు నరికి ఎక్కడ పెడతాడు చెప్పండి, పొయ్యిలో పెట్టుకుంటాడు, అంతేనా? అదే దేవుని జ్ఞానం కలిగినటువంటి మనిషి ఎవరైనా, అంటే ఇప్పుడు కార్పెంటర్ వెళ్ళిండు అనుకోండి అడవికి, ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు యేసుదాసనాలు లాంటి వెళ్తే దాని సైజ్ చూస్తాడు, దీంట్లో ఎన్ని వస్తాయో బయటికి చూస్తాడు, ఇందులో మంచం అయిద్దా, తర్వాత ఇంకేం దీంట్లో ఒక కుర్చీ అయిద్దా, టేబుల్ అయిద్దా, ఇది చూస్తాడు. ఆయన పుల్లలు తీసుకొస్తాడు అడవి నుంచి, అదే కట్టె నుంచి తీసుకొస్తాడు, నరుకుతాడు, పొయ్యిలో పెడతాడు. ఈయన వెళ్తాడు కార్పెంటరు, తీసుకొస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి, దాన్ని కావాల్సిన విధంగా తిప్పి, మంచం అయితే మంచం, రకరకాలైనటువంటి షేపుల్లో ఇక్కడి నుంచి విదేశాలు ఎక్కడికైనా వెళ్ళి ఒక మంచి ప్రదేశంలో ఘనంగా చెప్పుకునేటువంటి ఒక వస్తువుగా అది కనబడుద్ది. ఇదేమో ఖాళీ బూడిదైద్ది. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన నువ్వు ఏ విధమైనటువంటి స్థితిలోకి వెళ్తావంటే ఖాళీ బూడిదైపోయేటువంటి స్థితిలోకి వెళ్తావు. నీ ఆలోచనలు అక్కడ తీసుకెళ్తాయి. ఒకవేళ నువ్వు ఈ విధంగా ఆలోచించగలిగితే, దేవుడి జ్ఞానం వైపుగా నువ్వు ఆలోచించగలిగితే, దేవుని జ్ఞానం ఏం చెప్తుందనంటే, దేవుని జ్ఞానం నువ్వు పరిశుద్ధతలోకి రావడం కొరకే యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఉండి కూడా నీ పాపాల నిమిత్తం తన శరీరం పైన పాపాన్ని అనుమతిస్తా వచ్చాడు అని చెప్పి నిన్నేం చేస్తుందంటే పరిశుద్ధంగా చూపిస్తుంది. నీలో నీతి లేదు, నీ జీవితం సరిగా లేదు. ఇటువంటి సమయంలో నువ్వు ప్రభువును చూడడానికి ఏమైనా అవకాశం ఉందా, నువ్వు ప్రభుతో పరలోకంలో ఉండగలవా అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు నీనా మనస్తత్వం కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళలేడు, ప్రభువుని చూడలేడు. అర్థమవుతుందా? మనందరం కూడా మన పాపపు శరీర ఆకారాలతో కానీ, పాపపు హృదయంతో కానీ ఒకవేళ రక్షింపబడ్డా సరే, యేసు ప్రభు వారి ద్వారా మనం అవన్నీ పొందకపోతే, తనలో మనం ఉండకపోతే దేవుని మనం చూడలేము. ఎందుకంటే ఆయన చూడాలంటే ఏం కావాలి, పరిశుద్ధత కావాలి. ఆయన చూడాలంటే ఏం కావాలి, నీతిమంతుడై ఉండాలి, మనలో పాపం ఉండకూడదు, మనకు మరణం ఉండకూడదు, సజీవులుగా ఉండాలి. ఇవన్నీ మనుషులో ఉన్నాయి చెప్పండి. ఇవన్నీ మనుషులో లేని కారణం చేత దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే, దేవుడే మనకు అవన్నీ ఇవ్వడం కొరకు మనలో దేవుడే ఉంటూ మనల్ని ఆ విధమైనటువంటి స్థితిలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ మూలపాఠాలు లోక సంబంధమైన ఏం చేస్తాయంటే ఇవన్నీ కాదంటాయి. నిరర్ధకమైనటువంటి బోధ ఏంటంటే చూడడానికి వెదురు బొంగులానే కనిపిస్తుంది. లోన ఏమైనా ఉంటుందో చెప్పండి, ఏముండదు. పైకి కనిపించేటువంటి ఒక లోక సంబంధమైనటువంటి క్రైస్తవుల్లాగే కనపడతావు తప్ప లోన ఏముండదు, గుజ్జుండదు, ఏముండదు. చనిపోతే నువ్వు వెళ్ళేది ఏ ప్రదేశం అవుతుందంటే నరకమే అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఎక్కడైనా మనలో కలిగి ఉంటే చాలా ప్రమాదకరం.
ఈనాడు బోధలు కూడా ఎలా వస్తున్నాయనంటే అటువంటి బోధలే వస్తూ ఉన్నాయి. ఎఫ్రాయిం గారని మహబూబ్ నగర్లో ఆయన దేవుని సేవ చేస్తూ ఉంటాడు. లండన్ నుంచి తనకు ఒక పిలుపు వచ్చింది. ఏమనంటే, మా సంఘానికి మీరు రండి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని చెప్పారంట. తను ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కానీ వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు వీళ్ళకి. ఏం షరతులు పెట్టారంటే, ఆయనకి వీళ్ళు చెప్పారు, మీరు బాగా హెచ్చరిస్తారు, మీరు బాగా గద్దిస్తారు, మీరు వాక్యానుసారంగానే వెళ్తారు, చాలామందికి అవి కర్రతో కొట్టినట్టు చాలా ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తూ ఉంటాయి. అది కాకుండా చక్కగా చెప్పాలి, ఎవరు నొచ్చుకోకుండా చెప్పాలి అని ఆయనకు ముందుగానే కొన్ని షరతులు పెట్టారంట. అయితే దయచేసి నాకు మీరు టికెట్స్ బుక్ చేయకండి, నేను అటువంటి దగ్గరికి. వాళ్ళు దేని కొరకు ఆశపడతా ఉన్నారు? లోక సంబంధమైన మూలపాఠాల్లో, లోక సంబంధమైనటువంటి భక్తి, లోక సంబంధమైనటువంటి బోధ, వీటన్నిటిలో వెళ్ళిపోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇష్టపడతా ఉంటే, నేను దేవుడు ఏది చెప్తే, దేవుని స్వరం నన్ను ఏది వాడుకుంటే నేను అదే చెప్తా. షరతులతో సంఘానికి నచ్చినట్టుగా, సంఘానికి అనుకూలమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళని అదే పాపంలో, అదే లోకంలో పడుకోబెట్టేటువంటి బోధ నేను చెప్పను, నేను రానని నిర్మోహమాటంగా చెప్తా వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో అటువంటి ఏమైనా ఉంటే ఆ విషయంలో మనం ఏం చేయాలంటే, అటువంటివి ఉన్నాయి చాలా, దేవునికి స్తోత్రం, ఇంతవరకు మనం ఆ దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అటువంటివి కూడా ఉన్నాయి. ఎక్కడైనా మీకు కనిపిస్తే అది అపవాది యొక్క ఎర్రని తెలుసుకొని వాటికి దూరంగా మనం ఉండాలి. తర్వాత దానిలోకి వెళ్దాం రండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎక్కడ జాగ్రత్త చూసుకోవాలంట? విశ్వాసము లేనటువంటి, ఇది రాసేది మామూలు వ్యక్తులకు కాదు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళకే. సహోదరులారా, మీలో ఎటువంటి విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా. ఏంటి విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయం? ఏంటి విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయం అని అంటే, విశ్వాసంతోనే మనకేమొస్తుంది చెప్పండి? విశ్వాసంతో మనకేమొస్తుంది అంటే, ఇదేది లేకుండా వచ్చేసిందా మీకు? విశ్వాసంతోనే కదా మనకి రక్షణ వచ్చింది. దేని మీద విశ్వాసం అంటే, ప్రభువు మీద విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే, ప్రభువు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషుడిగా ఈ భూమి మీదకి వచ్చిన కారణం చేత, ఒక పరిశుద్ధుని రక్తం ద్వారా మాత్రమే ఒక పాపికి రక్షణ కలుగుతుందని తెలిసి, ఆయన మాత్రమే నా పాపాల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు అనేటువంటి నీ హృదయంలో విశ్వసించిన కారణం చేత నీకేమొచ్చింది? రక్షణ వచ్చింది. అది విశ్వాసం. దుష్ట హృదయం కలిగిన, విశ్వాసం కలిగిన వాళ్ళు ఏంటంటే ఇది ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం చూస్తాం చూడండి, ఎక్కడ 12వ అధ్యాయం, అదే హెబ్రీలో 12వ అధ్యాయం 16వ వచనం. ఈ చూడండి, ఇక ఇటువంటి వాళ్ళంట ఏశావు లాంటి వాడంట. ఎందుకు ఏశావుని? సరే, ఆయన ఒక పనికిమాలాడు అనొచ్చు కదా, ఆయన వ్యభిచారంటా ఉన్నాడు. ఎంత పెద్ద పదం చెప్పండి అది. చాలా పీక్ వెళ్ళిన తర్వాతే దేవుడు ఈ పదాన్ని వాడుతూ వచ్చాడు. హిర్మియాలో కానీ, ఏహెజ్కేల్లో కానీ. వాళ్ళు విగ్రహాలను, అంటే దేవుణ్ణి కాదని దేవునికి ఎంతో కోపం తెప్పించినప్పుడు దేవుడు వాడిన పదం ఏంటంటే ఈ పదం, వ్యభిచారి అనేటువంటి పదాన్ని వాడుతూ వచ్చాడు. ఆయన చేసిన తప్పేంటి అంటే, అంత పదం వాడేంతగా ఆయన ఏశావు తప్పు చేస్తూ వచ్చాడు. ప్రభువులో రక్షణ పొందినటువంటి వ్యక్తి కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటి విశ్వాసం అని అంటే, విశ్వాసం అనున్నది ఎక్కడ చూస్తాం? అది 11వ అధ్యాయంలో 1వ వచనంలో కదా. విశ్వాసం అనున్నది అంటే ఒక విశ్వాసకి ఏముండాలి చెప్పండి? ఒక విశ్వాసికి నేను రక్షింపబడ్డాను. ఎందుకు ఈ రక్షణ? ఇప్పుడు నువ్వు విశ్వాసంతో బస్సు ఎక్కావు, నువ్వు డ్రైవర్ మీద నీకు విశ్వాసం ఉంది, ఆర్టీసీ మీద విశ్వాసం ఉంది. ఎందుకు ఎక్కావు బస్సు దేనికి ఎక్కారు? మన గమ్యస్థానం ఒక దగ్గరకు అనుకుంటాం, అక్కడికి ఈ బస్సు నన్ను తీసుకెళ్తుందని విశ్వాసంతో ఎక్కేది. మధ్యలో యాక్సిడెంట్ అయిద్దని ఎవరైనా ఎక్కుతారా? ఏసావు చేసిన పని ఏంటి అనుకున్నారు? ఏసావు చేసిన పని ఏంటంటే, నేను ఈ ఆకలితో చచ్చిపోతానేమో, నన్ను సృజించిన దేవుడు నన్ను ఈ ఆకలితో చంపేస్తాడేమో, దీంతో నేను పోతానేమో అనుకొని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును కూడా వదిలివేసుకొని వ్యభిచారం చేస్తూ వచ్చాడనే పదం వాడుతూ ఉన్నాడు దేవుడు. అంటే దుష్ట హృదయం అంటే ఇదే అనమాట. అంటే విశ్వాసం కలిగి ఉందామని చెప్తా ఉన్నాం మనం. అందుకే ఒక దగ్గర అంటాడు దేవుడు, ఎక్కడ? కొరింథీయులకు రాస్తూ 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం.
మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఇది చాలా ఈజీగా చదివేస్తుంది. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, యేసుక్రీస్తు మనలో ఉండాలి. ఎప్పుడు? విశ్వాసాన్ని సరి చేసుకున్నప్పుడు, అది బాగుంది అనుకున్నప్పుడు, నా విశ్వాసం బాగుంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఉండాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మనలో ఉండకుండా నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసీయతను కొనసాగిస్తున్నా, పరలోకం అంటే నిరీక్షణ ఉంది. పరలోకం అంటే నిరీక్షణ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే అబ్రహాంలాగా ఉండాలి. ఆయన వాగ్దాన దేశాన్ని చూస్తాను అనుకోలే, కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ దేశానికి నేను వెళ్తాను అనుకున్న నిరీక్షణ కలిగిన తను దేవుడు ఏం చెప్పాడో అది ఏమాత్రం సంశయం లేకుండా చేస్తా వచ్చాడు. వదిలించుకున్నాడు. లోతు వద్దనుకున్నాడు, లోతును వద్దన్నాడు దేవుడు. తండ్రితో వద్దన్నాడు, తీసేశాడు. బాధపల్లే. ఇస్మాయిల్ వద్దు, తక్కువ దోసే అన్నాడు. నేను ఇచ్చే కుమారుని కావాలన్నాడు, ఓకే అన్నాడు. చివరికి నువ్వు ఎవరిని ఇస్సాకును కూడా నాకు ఇచ్చే అన్నాడు, ఓకే ప్రభు అన్నాడు. దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తావు అన్నాడు చెప్పండి. ఇస్సాకును కూడా ఇవ్వడానికి, ఇస్సాకు ద్వారా నీ జనాంగం పెద్దదైద్ది అని చెప్పినప్పుడు మరి తన హృదయంలో దేవునిపైన ఎంత విశ్వాసం ఉండాలి చెప్పండి. ఆయన చెప్పాడు, చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన చెప్పింది ఆయన మర్చిపోతాడా? నేను మర్చిపోతానేమో, నేను అవిశ్వాసనేమో, నేను నమ్మడానికి సరిగా లేనటువంటి వాడినేమో అని అనుకున్నాడేమో. దేవుడు చెప్పింది ఏమాత్రం కూడా మార్పు ఉండదు, అంతే ఖచ్చితంగా జరుగుతీరుదు అనుకున్న అబ్రహాం గారు ఏం చేస్తూ వచ్చారంటే విశ్వాసాన్ని కలిగి, ఒకటి విశ్వాసం కలిగిన వ్యక్తిలో నిరీక్షణ 100% కలిగి ఉండాలి. దేనిపైన నిరీక్షణ అంటే ఒకానొక సమయంలో మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. ఒకానొక సమయంలో మన ప్రభువును చూస్తాం అనేది నీ విశ్వాసంలో ఒక భాగం. అందుకే అంటాడు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నీ స్వరూపం కనబడాలి ఎక్కడంటే విశ్వాసంలో కనబడాలి. ఆ నిరీక్షణ స్వరూపం ఎక్కడ కనబడాలంటే విశ్వాసంలో. నీకెంత విశ్వాసం ఉన్నదనేది నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ బట్టి తెలుస్తుంది ప్రజలకి. శ్రమ వస్తే అమ్మ అయిపోయినా, నా పని అయిపోయిన మందిరానికి మానేయడం. కష్టం వచ్చిందనుకోండి, ఏం మందిరం అన్నా, డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నా, దేవుడు నిజంగా చూస్తే నాకు ఈ బాధ తీర్చడా, ఈ కష్టాన్ని తీర్చడా, ఇంత పెద్ద శ్రమ వచ్చింది. యోబు అది వరకే ఆశీర్వదింపబడి మంచి సమృద్ధి కలిగిన వాడిగా ఉన్నా సరే దేవుడు ఏం చేస్తా వచ్చాడు చెప్పండి, తనకు మొత్తం పోగొట్టాడు. ఏమనుకోవాలి చెప్పండి యోబు? అప్పుడు వచ్చింది మొత్తం నా కష్టంతోనే, ఇప్పుడు ఇది పోయింది, ఇక దేవుడు లేడు, ఎవరు లేడు అనుకోవాలి. కానీ యోబుకి అర్థమైంది. ఏం చేశాడు? ఒక మాట 42వ అధ్యాయము 42, యోబు గ్రంథము 42 42వ అధ్యాయము 2వ వచనం చదవండి. 42వ అధ్యాయము, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నేను ఇప్పుడు తెలుసుకుంటానండి. 42వ అధ్యాయాలు చెప్తా ఉన్నాడు ఏంటి యోబు? 42వ అధ్యాయాలు చెప్తున్నాడు. అంతా అయిపోయింది ఇక ఇక్కడ. ఇప్పుడు తెలుసుకున్నాడంట. ఏమంటున్నాడు చూడండి, నేను ఇప్పుడు తెలుసుకుంటాను అంటే ఇంతవరకు ఏం తెలుసుకున్నాడు ఆయన అంటే నా స్వనీతి, నా గొప్పతనం, నేను ఇతరులకు సాయం చేయటం, తర్వాత బీదవారిని, తర్వాత విధవరాలని, వీళ్ళందరినీ కూడా నేను ఆదరించటం, ఇది నా గొప్పతనం. ఆ గొప్పతనం వల్ల దేవుడు ఏదో నాకు దయచేశాడు అనుకున్నటువంటి మనిషికి ఇప్పుడు తెలిసిందంట. ఏమని? నేను ఇప్పుడు తెలుసుకుంటుని నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కాలేదు, సమస్త క్రియలను నీవు చేయగలవు. ఇప్పుడు తన హృదయంలో సంపూర్ణ కార్యం జరిగింది. ఇప్పుడు ఇచ్చిండు దేవుడికి రెట్టింపు. ఇక ఇప్పుడు యోబు నేనంట ఈ తర్వాత ఒకవేళ మళ్ళీ కష్టం వచ్చినా, యోబుకు సగం కాలు తీసేసినా, సగం చేయి తీసేసినా, ఇక ఆయనకి ఏం రాదు? అవిశ్వాసం రాదు. విశ్వాసంతోనే ఉంటాడు. కాలు పోయినా, చెయ్యి పోయినా. అప్పుడేమో అందరు పోయారు, తనకి శరీరం అంతా కురుపులు చిల్లపెంకుతో గోక్కుంటా వచ్చినటువంటి వ్యక్తి భార్య చేదరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు భార్య పోయి, తన చెయ్యి పోయినా, తన కాలు పోయినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఇప్పుడు యోబు ఎలా ఉంటాడంటే ఎంతో విశ్వాసంతో ఉంటాడు అనుకుంటాను నేను. కాబట్టి నా విశ్వాసపు స్థాయి ఎలా ఉంది? అది ఒక దగ్గర మనం చూస్తాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఏ విశ్రాంతిలోకి మనం పడిపోద్దంటా ఉన్నాడు. అనుకున్నాం కదా, మొట్టమొదటిగా మాట్లాడుకున్నాం, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి. ఏంటి నిలుచోవడం? ఎప్పటి వరకు నిలుచోవడం అంటే విశ్రాంతిలో చేరే వరకు నీలో ఉన్నటువంటి విశ్వాసం స్థిరంగా ఉందా లేదా?
నీలో ఉన్నటువంటి దేవుని బోధ స్థిరంగా ఉందో లేదా, దేవుని జ్ఞానం స్థిరంగా ఉందో లేదా, దేవుని నీ హృదయంలో ఉంచినటువంటి తన పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జరిగించే క్రియలు సరైనటువంటి క్రమంలో జరుగుతున్నాయా లేదా, స్థిరత్వం కలిగిన వాడిగా నువ్వు ఉంటున్నావా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎప్పటిదాకానంటే ఆ విశ్రాంతిలో చేరే వరకు. ఆ విశ్రాంతి అంటే పరలోకం. కానీ మనం ఏం చేస్తాం, ఈ మధ్యలో వచ్చేటువంటి అన్ని శ్రమలను బట్టి మనం పడిపోయే వారంగా ఉంటే నువ్వు నిలుచున్నానని తలంచుకోవద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న జాగ్రత్తలు అన్నీ కూడా ఉన్నాయి. ఆ లిస్టులో మనం చూసుకొని ఎక్కడైనా మనం పడిపోతా వచ్చాము, చాలా విషయాల్లో పడిపోతాం. రోమిలికి రాస్తూ 14:17 చూస్తే, రోమా 14:17, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము. ఇది మనం ఏం చేస్తాం, దేవుని రాజ్యము భోజనం కంటే శ్రేష్టమైనది కాదనుకుంటాం మనం. అంటే మనకి ఈరోజు ఆకలితో మనం అలమటిస్తూ ఉన్నాం కదా, అదే రాజ్యం ఎప్పుడు వస్తుందో ఆ రాజ్యం, అప్పటి వరకు నేను నిరీక్షణ కలిగి ఉండాలా, ఇది మనం ఆలోచించేది. అందుకే ఏమంటా ఉన్నాడంటే రోమిలికి రాస్తూ, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి అంత గొప్ప ఆనందం దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఏషావు వలె మనం అటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఒక్కరోజు ఆకలికి ఆగలేక ఏం చేస్తూ వచ్చాడు, జ్యేష్ఠత్వపు హక్కును దేవుడు నిన్నేం చేస్తూ వచ్చాడు చెప్పండి, తనతో వారసులుగా చేసుకుంటూ వచ్చాడు. నీకున్నటువంటి కొద్ది కాల శ్రమల్ని, నీ ముందున్నటువంటి ఆ నిరీక్షణ నువ్వు పక్కన పెట్టి అవిశ్వాసిగా మారి దాన్ని కొంతగా నువ్వు పక్కకు చేర్చినప్పుడు నువ్వు నేను ఎవరిలో చేరతామనంటే ఏసావు యొక్క స్థితిలోకి చేరతాం. ఏసావు యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్న మనం. ఏసావు యొక్క తీర్పు ఎంత భయంకరమైందంటే తనకు అవకాశం ఇలా దేవుడు మొన్న అన్న మాట్లాడుతూ వచ్చాడు కదా, హోషేయ గ్రంథంలో మనం చూస్తే అవకాశం ఇచ్చాడా? ఏసావుకి ఇంక అవకాశం లేదు. నా జీవితాలు కూడా ఏసావు వలె దుష్ట హృదయాన్ని కలిగి ఉన్న వారంగా ఉన్నామో లేదో చూసుకొని ఇప్పుడు సరి చేసుకోకపోతే ఒకానొక సమయం వస్తూ ఉంది. చూడండి, మొన్న ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఎంతమంది చనిపోయారు చెప్పండి, ఎంతమంది చనిపోయారు. దేవుని నమ్ముకున్న వారు ఉన్నారో లేదు తెలియదు. నేను అనుకుంటాను దేవుని నమ్ముకుని వాళ్ళే చాలామంది ఉండుంటారు. అందులో చాలామంది నమ్ముకుని వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం, మనల్ని అందరినీ ఇక్కడ దేవుడు కూర్చోబెట్టాడు. ఆయన రాజ్యం కొరకు మనకేం కావాలో ఆయన బల్ల ముందుంచి, అదే ఆయన రాజ్యం అయితే ఆ బల్ల ముందు మనం ఏ విధంగా సిద్ధపడాలో ఆ రాజ్యం ముందు కూడా ఇప్పుడు ఈ బల్ల వస్తుంది, ఇప్పుడు త్వరలో తీసుకోపోతా ఉన్నాం. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, చాలామంది చాలా భయంగా తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ప్రార్థన పూర్వకంగా చాలా ఇష్టంగా దేవునందు భయభక్తులతో తీసుకుంటారు. ఎందుకంటే అయోగ్యంగా బల్లలో చేయవేయద్దు, అదెంతో ప్రమాదకరమని తీసుకుంటూ ఉంటారు. ఈ బల్ల ప్రదేశంలోనే దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యానికి నువ్వు చేరాలనంటే దేవుని రాజ్యం కంటే ముందుగా కూడా నువ్వు అటువంటి పవిత్రతను పరిశుద్ధతను కలిగిన వాడుగా ఉండాలి. అంటే బల్ల అంటే ఇప్పుడు తెలుస్తూ ఉంది, ఇంకొద్దిసేపట్లో ఇస్తారు, వర్తమానం అయిపోయిన తర్వాత బల్ల ఇస్తారు. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? యేసుప్రభు అంటాడు, నేను దొంగ వలే వస్తా అంటాడు. మరి తెలియదుగా దొంగ ఎలా వస్తాడు, చెప్పొస్తాడు చెప్పండి. కాబట్టి మనం ఎలా ఉండాలి క్రైస్తవులం అంటే బల్ల ముందే కాదు, బల్ల తర్వాత కూడా దేవుని రాజ్యం ఒకటి మనకుందని నిరీక్షణ కలిగిన వారంగా విశేష జాగ్రత్త కలిగి ఏం చేయాలి? విశేష జాగ్రత్త కలిగిన వారంగా దేవుడు మనకిచ్చినటువంటి మాటల్ని చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విశ్రాంతి దినాన్ని నువ్వు దేవుని సన్నిధికి రానివారుగా ఉంటే వెంకటగిరి ప్రజలు వచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీ పట్ల కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని తక్కువ అంచనా వేయకండి. దేవుని మందిరానికి అవకాశం వేయండి. దేవుడు మీకు ఏదైనా చేద్దాం అనుకుంటే మీరు వస్తేనే దేవుడు ఏదైనా చేస్తాడు. తర్వాత మనుషులకు కనబడేటటువంటి నీతి కార్యాలు, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రేక్షకుల్లో ఉంచొద్దు. తర్వాత మనం చూస్తే లోక సంబంధమైనటువంటి మూలపాఠాల్లో మనం కొట్టుకొని పోకుండా దేవుని యొక్క మార్గంలో దేవుని అనుసరించే వారంగా మనం ఉండాలి. తర్వాత దేవుణ్ణి విడిచిపోయేటువంటి విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం మనలో ఏమైనా ఉందా? అవన్నీ ఏమైనా మనలో ఉంటే, లేకపోతే జాగ్రత్త పడాలి. ఉంటే ఇమ్మీడియట్గా వాటిని ఏం చేయాలంటే ప్రభు దగ్గర ప్రాధేయపడి వదిలించుకొని బల్లలో మనం యోగ్యంగా చేయవేద్దాం.